హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మంచి యాప్ అయితే తీసుకొచ్చాను. సో యాప్ గురించి చెప్దాం అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా ఫ్రెండ్ నేను అండ్ ముగ్గురం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. సిట్టింగ్కి వెళ్తే వాళ్ళందరూ ఫోన్ పే నుంచి చేశారు. నేనైతే ఈ యాప్ నుంచి చేశాను అనమాట. సో నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. షాక్ అయిపోయారు. యాప్ మీరు ఇప్పటిదాకా ఎంత తీసుకున్నారు అన్నాడు. అంతనే చూపించాను నా పేమెంట్ ప్రూఫ్. ఒక్క దెబ్బలో నాకు ఎక్కించరా యాప్, నాకు కూడా చెప్పరా అన్నాడు. సో అందుకే మా ఫ్రెండ్ ఫోన్ అయితే తీసుకొని నేనైతే యాప్ గురించి అయితే వాడు అక్కడికి ఎందుకు మనకు కూడా చెప్దామని చెప్పేసి వీడియో రూపంలో తీసుకొచ్చేసాను. ఇంకా సో ఈ యాప్ వచ్చేసి నావ్ యాప్. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు 10 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇంకా యాప్లోకి వెళ్ళిపోదాం. సో యాప్లోకి వెళ్ళగానే ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్కి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ ఓకేనా గైస్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, ఓటీపీ అయితే ఎంటర్ చేస్తాను, వెరిఫై అయితే చేస్తాను మా ఫ్రెండ్ది. సో ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది. అండ్ నేనైతే ఇప్పుడు దాకా ఈ యాప్ నుంచి చాలా అయితే అర్న్ చేశాను అనమాట. అందుకే మీకు వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కాయిన్స్ రూపంలో అయితే వస్తాయి ఈ అమౌంట్ అనేది, క్యాష్ బ్యాక్ అనేది. 1000 కాయిన్స్ వచ్చేసి 100 రూపాయలు లెక్క అనమాట. ఓకేనా, 10 కాయిన్స్ వచ్చి 1 రూపీ అన్నమాట అట్లా. సో ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా యూపీఐ, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎలా అయితే ఇచ్చాను పర్మిషన్. అక్కడ మా ఓడికైతే అడిగాను నేను ఏ అకౌంట్ ఏం సిమ్లో ఉందన్నాడు. 1లో అయితే ఉందన్నాడు. ఇక్కడ 1 మీద క్లిక్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. అండ్ మీకు ఒక సిమ్ ఉంటే ఒక సిమ్, లేకపోతే 2 సిమ్లు ఉంటే 2 సిమ్. ఇక్కడ చూసుకోండి, మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ ఏదనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మా ఫ్రెండ్ది అయితే కోటక్ మహీంద్ర అన్నాడు. సో దాని మీద అయితే క్లిక్ చేసుకున్నాను. మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, అండ్ క్లిక్ చేయగానే కోటక్ మహీంద్ర బ్యాంక్ అయితే ఓకే అయిపోయింది. అండ్ ఇక్కడైతే తీసేయండి. ఓకే, నా ప్రొఫైల్ అయితే సెట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ దీంట్లో నుంచి యూపీఐ అయితే చేయమన్నాను. ఫస్ట్ యూపీఐ చేస్తే 5 రూపీస్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోండి, విన్ ఫ్లాట్ ఫస్ట్ యూపీఐ అండ్ 5 రూపీస్ అయినా అని చెప్పాడు కదా. 50 కాయిన్స్ అయితే 5 రూపీస్ లెక్కనే, అండ్ 10 కాయిన్స్ 5 రూపీస్ కదా. సో దాని మీద కట్టండి. ఇక్కడ స్కాన్ టు ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ షాపుల్లో కానీ మీకు కానీ వేరే ఫ్రెండ్కి కానీ పంపించుకుంటే సో మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. మళ్ళీ తిరిగి కోటింగ్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో చెప్తాను తర్వాత మీకు. ఓకేనా, నేను ఇప్పటిదాకా ఈ యాప్ నుంచి చాలా అయితే అర్న్ చేశాను. అది ఒక ట్రిక్ రూపంలో అయితే అర్న్ చేశాను, మీకు తర్వాత చెప్తాను అవన్నీ. ఓకేనా, ఇవన్నీ ఆప్షన్లు మీకు ఆల్రెడీ తెలుసు, ఫోన్పేలో జీపేలో అవన్నీ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీ బ్యాంక్ చెక్ ఎంత ఉందో అనేది, బ్యాలెన్స్ ఎంత ఉన్నది అక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ యూపీఐ ఇది కొడితే మీ మొబైల్ అది ఎంత ఉందో అనేది చూపించేస్తుంది. సో చూపించగానే ఇక్కడ మీకు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫోన్పే ఎలా ఉంటుంది, జీపే ఎలా ఉంటుంది అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్ అని ఉంది, నావి కాయిన్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం మీకు స్క్రాచ్ కార్డ్ రూపంలో అయితే వస్తాయి. ప్రతి స్క్రాచ్ కోడ్కి మీకు 10 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ అప్ టు 5 నుంచి మనకి ఎంతైనా రావచ్చు. ఇక్కడ చూసుకోండి, స్క్రాచ్ కార్డులు అయితే 0 అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ ఫస్ట్ యూపీఐ చేస్తే కనుక మా ఫ్రెండ్కి అయితే 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ వస్తాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలని, ఫస్ట్ యూపీఐ అనేది ఎలా చేయాలనేది. అండ్ ఇక్కడ ఆప్షన్ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఇంకా చూసుకుంటే కనుక రిఫరెండ్ అన్న కూడా ఉంటుంది. మీరు రిఫరెన్స్ చేస్తే మీకు కూడా క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుద్ది. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోండి, కిందకి వెళ్ళండి, రిఫరెండ్ అనేది ఇక్కడ కనపడలేదు. ఇక్కడ నావీ కాయిన్స్ అయితే కనపడ్డాయి. సో నావీ కాయిన్స్ చూసుకుంటే దాంట్లోకి వచ్చేసింది కాయిన్స్లోకి. అండ్ రిఫరెండ్ అని చేయాలంటే కంపల్సరీ 2 పేమెంట్స్ అయితే అవ్వాలి ఈ యాప్లో అయితే. అండ్ ఇక్కడ చూసుకోండి, నేను ఇప్పుడు 2 యాప్స్ అయితే ఇప్పుడు మా ఊడికి 5 రూపీస్ విత్ ఇన్ సెకండ్లో అయితే తెప్పిస్తాను. ఆల్రెడీ 10 రూపీస్ వచ్చేది కదా, 5 రూపీస్ విత్ ఇన్ సెకండ్లో తెప్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ మా ఫ్రెండ్కి ఎవరికైనా యూపీఐ చేయాలి. ఫస్ట్ యూపీఐ ఇక్కడ చూసుకోండి, మా ఇప్పుడు ఎలా అయితే మా ఫ్రెండ్కి యూపీఐ చేయాలంటున్నాడు కాబట్టి నేను మా ఫ్రెండ్ నుంచి 300 అయితే కొట్టుకుంటాను, లేకపోతే వేరే ఫ్రెండ్కి అయితే కొడతాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పే మొబైల్ నెంబర్ ఉంది కదా. సో పే మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పే మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్లు వస్తాయి. మీరు ఎవరికి పంపాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ ఇక్కడ నాకు మా ఫ్రెండ్కి ఒకటి కొట్టమంటున్నాను. సో మా ఫ్రెండ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాడు. ఎంటర్ చేయగానే ఇక్కడ వచ్చేసింది వాళ్ళ పేరు అయితే. సో వచ్చేసింది కానీ ఇక్కడ అమౌంట్ అయితే 300 కొట్టాడు. సో 300 పే చేసాడు. సో 300 పే చేయగానే యూపీఐ కొట్టేసాడు. సో యూపీఐ కొట్టగానే యూపీఐ పిన్ కొట్టగానే
మనోడికి పేమెంట్ అయితే అయిపోయింది. స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చేసింది. చూసారు కదా, అట్లా మీ స్క్రాచ్ కార్డులు అయితే వస్తూ ఉంటాయి. ఆ స్క్రాచ్ కార్డు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా చూసారు కదా, 50 రూపీస్ 50 కాయిన్స్ అయితే వచ్చాయి. 5 రూపీస్ వెంటనే ఒక పే చేసినందుకు 50 కాయిన్స్ వచ్చాయి. మళ్ళీ నేనైతే తిరిగి కొట్టేశాను. అంటే ఎవరికి పంపారో వాళ్ళు తిరిగి కొట్టేమన్నాడు, బ్యాక్ వచ్చేసాయి అమౌంట్ అనేది. సో అట్లా ఇంకా ఎన్ని కావాలో అన్ని అలా చేసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే మీరు యాప్ నుంచి మినిమం ఎంతైనా మీరు పేమెంట్ చేస్తే ఎంతైనా రావచ్చు క్యాష్ బ్యాక్. కొనేదా మీ సూపర్ మనీ అండ్ అది టైం పే యాప్స్ గురించి చెప్పాను కదా, సేమ్ అలాంటి యాపే. చూసుకోండి, ఇంకో ఎక్స్ట్రా కాయిన్ ఎక్స్ట్రా స్క్రాచ్ కూడా అయితే వచ్చింది. చూసారు కదా, 5 రూపీస్. ఇక్కడ సెండ్ టు మనీ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక మీరు కొడితే కనుక ఇంకో 5 రూపీస్ అయితే వచ్చేస్తాయి అంటున్నారు. ఇక్కడ కాయిన్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ నావీ కాయిన్స్ మీద క్లిక్ చేశాను. అండ్ స్క్రాచ్ కార్డులు అయితే నాకైతే ఏమీ లేవు. చూసుకొచ్చి ఇక్కడ 5 రూపీస్ వచ్చాయి కదా, గెట్ టు క్యాష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే అంటే ఇక్కడ చూసుకోండి, మీరు మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. నాకు పేటిఎం కావాలా, లేకపోతే అది మీ బ్యాంక్ అకౌంట్ కావాలా అమౌంట్, లేకపోతే ఇక్కడ రీఛార్జ్ కావాలని చెప్పేసి అడుగుతారు ఇక్కడ ఆప్షన్లో. మీరు మీ అకౌంట్కి కావాలనుకుంటున్నారు కాబట్టి గెట్ టు క్యాష్ మీద క్లిక్ చేసుకుంటే విత్ ఇన్ అకౌంట్లోకి యాడ్ అయిపోతే చూడండి. సో చూసారా, విత్ ఇన్ సెకండ్లో అయితే అకౌంట్లోకి యాడ్ అయిపోయాయి. మా వాడు ఇంకా హ్యాపీగా అంత ఫీల్ అయ్యాడంటే అంత ఫీల్ అయ్యాడు. ఇంకా ఈ యాప్ నుంచి ఇంకా పేమెంట్లు చేస్తున్నాడు, ఫోన్పే వదిలేసాడు ఇంకా. సో మా ఫ్రెండ్ అయితే ఇంకా పేమెంట్లు అనేది ఈ యాప్ నుంచే చేస్తున్నాడు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ట్రిక్ వీడియో కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. నేను ఎంత అర్న్ చేశాను అనేది కూడా దాంట్లో అయితే లైవ్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక 1K లైక్స్ వస్తే కనుక కంపల్సరీ నేను ఎంత సంపాదించానో మీకు తెలుసుకోవచ్చు. అండ్ షాక్ అయిపోతాను నేను ఎంత సంపాదించానో మీకు తెలుస్తాయి. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.